వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిజం నిప్పు లాంటిది అంటాం కదా. సో నిజం ఎక్కడున్నా దాగదు, నిప్పులాగా మండుతూ ఉంటుంది, కనికనలాడే నిప్పులాగా ఉంటుంది. అందుకని ఇవాళ శాటిలైట్ ఛానల్స్ ఆ యొక్క నిజాన్ని ఎంత దాచిపెడదామన్నా, ఎంత కప్పిపుచ్చుకుందామన్నా, ఎంత దాచిపెట్టి ఇతరులకు మేలు చేద్దామన్నా అది దాగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ డిజిటల్ యుగం స్టార్ట్ అయింది, జెన్జీ యుగం నడుస్తోంది. ఇవాళ జనరేషన్ అంతా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, జెన్జీ ఇవాళ నడుపుతోంది వ్యవస్థల్ని, వ్యవహారాలన్నింటినీ కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాన్ని, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా చూసుకుంటే, ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత శాటిలైట్ ఛానల్స్, ఒకప్పుడు ఆధిపత్యాన్ని చెలాయించినటువంటి శాటిలైట్ ఛానల్స్, ఒకప్పుడు రాజకీయాల్ని, లేకుంటే వ్యవహారాల్ని, వ్యవస్థల్ని, లేకుంటే మొత్తం అన్నిటినీ కూడా శాసించినటువంటి శాటిలైట్ ఛానల్స్, లేదంటే కనుక ప్రింట్ మీడియా, ఇవాళ వాటి శకం అయిపోయిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ పరిస్థితులన్నీ కూడా ఆ విధంగా మారిపోతున్నాయి. అంటే ఒక ఇష్యూస్ కొంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటుంటే, ప్రజల గొంతుకగా ఇవాళ డిజిటల్ ఛానల్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ఇవాళ అవతరించిన తర్వాత కొంత అప్గ్రేడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎవరు కూడా తీరికబడిగా టీవీ ముందు కూర్చొని టీవీలు చూస్తున్నటువంటి కాలము కాదు. లేదు, ఇప్పుడు అక్కడ ఇష్యూస్ని లేదంటే కనుక ఫైండ్ అవుట్ చేసో, లేకుంటే ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలని క్వశ్చన్ చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ చూస్తే ఇవాళ డిజిటల్ మీడియా, సోషల్ మీడియానే సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, బండి భగీరథ అంశం కనుక తీసుకుంటే, బండి భగీరథ అంశంలో చాలా వరకు మిస్ట్రాక్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇష్యూస్ని. కొన్ని మేజర్ ఛానల్స్, ఇవాళ టాప్ మోస్ట్ ఛానల్స్, నిజం నిప్పు లాంటిది, నిర్భయంగా మాట్లాడతాం, లేదు అంటే వాస్తవాలకు అద్దం పడతామని చెప్తున్నటువంటి శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఇవాళ మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు బండి భగీరథ్కి కొంత ఒత్తాసుగా కొన్ని ఛానల్స్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అయితే అసలు ఎక్కడ వార్త బ్యానర్ ఐటంలో కూడా కనపడలేదు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పైన పోక్సో చట్టం కింద కేసు నమోదైతే కనీసం వార్త పేపర్లో ఎక్కడ టార్చ్ లైట్ వేసి కనపడనటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు శాసించినటువంటి మీడియా కాలం చెల్లిపోయినట్టుగా, లేకుంటే ఎక్స్పైర్ అయిపోయినట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జెన్జీ యుగం నడుస్తోంది. మరి పరిణామాలన్నీ చాలా ఫాస్ట్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక రకంగా డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియాకు ధీటుగా ఎదిగిన తర్వాత ఇవాళ సక్సెస్ సాధిస్తోంది. ఇవాళ ప్రజలు ఈ మీడియాను ఆదరిస్తున్నారు. ఒకప్పుడు ఎజెండా ఫిక్స్ చేసినటువంటి ఛానల్స్, మేజర్ ఛానల్స్ అందరూ ఒకప్పుడు మేము వార్త రాస్తేనే దేశంలో, రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, మేము వార్త రాస్తేనే అని భావించేటువంటి కొమ్ములు తిరిగినటువంటి జర్నలిస్ట్ అయినా, కొమ్ములు తిరిగినటువంటి మేనేజ్మెంట్లకు కూడా ఇవాళ ఒక శాస్తి జరిగినట్టుగా, ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టుగా అయిపోయింది ఇవాళ శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ మీడియా ప్రజల ఆదరణ. అట్లాగే అది అంటే ప్రభుత్వాలను కూడా దించుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దెబ్బకు ప్రభుత్వం కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏదైనా వార్త ఖచ్చితంగా పలానా మేజర్ టీవీ 9, ఎన్టీవీలో ఇట్లా కొన్ని మేజర్ శాటిలైట్ ఛానల్స్లో వస్తేనే వార్త, లేదంటే వార్తకి క్రెడిబిలిటీ ఉండేది కాదు. కానీ ఇవాళ శాటిలైట్ ఛానల్స్ కాలం చెల్లిపోయిన తర్వాత, ఇవాళ డిజిటల్ మీడియా యుగం వచ్చిన తర్వాత క్రెడిబిలిటీ కూడా కొంత డిజిటల్ మీడియాలోనే కనిపిస్తుంది. అంటే వాస్తవాలు యథావిధిగా మనకు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి, ఇది ఒక బెంచ్ మార్క్గా చెప్పుకోవాలి తెలంగాణలో. అంటే ఒక ప్రౌడ్ మూమెంట్. అంటే ఒకప్పుడు రవీష్ లాంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా ఇక రవీష్ పని అయిపోయింది, ఆయన శకం అయిపోయింది, లేకుంటే ఆయన సీనియర్ వెటరన్ జర్నలిస్ట్గా మారిపోతున్నారు అనే చర్చలు జరిగినటువంటి తరుణంలో ఇవాళ ఆయన వచ్చినటువంటి క్రమం, అటువంటి చర్చలు వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అవతరించి డిజిటల్ మీడియాని రన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఆదరిస్తున్నటువంటి వ్యవహారము, లేకుంటే వాళ్ళు మొత్తం వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఇవాళ మొత్తం దేశమంతా ప్రజలంతా చర్చించుకునేటువంటి ఒక వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యం చూసిన తర్వాత ఇవాళ ఎన్డీటీవీయో లేకుంటే డిజిటల్ మీడియాకి ధీటుగా శాటిలైట్ ఛానల్స్ నిలబడలేకపోతున్నాయి, అలా శకం అయిపోయింది అని ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బండి భగీరథ్ విషయంతో పాటుగా చాలా వరకు మూమెంట్స్ క్రియేట్ చేసినటువంటి, సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. హెచ్సియు విషయం తీసుకున్నా కూడా తెలంగాణలో చాలా వరకు మొత్తం డిజిటల్ మీడియానే దాన్ని కొంత రన్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగి వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి, సుప్రీంకోర్టు సపరేట్ కమిటీ వేసింది. ఇదంతా తతంగమంతా శాటిలైట్ ఛానల్స్ ఎక్కడ రాలే. శాటిలైట్ ఛానల్స్ ఆ రోజు కూడా మౌనంగానే ఉన్నాయి. అంటే ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మీడియా ఛానల్స్ ఇవాళ వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఇవాళ డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి పవరు నిజంగా చాలా శక్తివంతంగా తయారవుతుంది రోజు రోజుకి.
ఇవాళ వ్యవస్థల్ని, రాజకీయ పార్టీలను కూడా సోషల్ మీడియా లేకుంటే డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే హెచ్సియుతో పాటుగా గతంలో ఇక్కడ జరిగినటువంటి లగచర్ల విషయం కానీ, లేకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ జరుగుతున్నటువంటి బండితో పాటుగా సేవ్ కేబీఆర్ మూమెంట్ కూడా అటువంటిది. కేవలం సోషల్ మీడియాలోనే సేవ్ కేబీఆర్ మూమెంట్ చాలా ఉధృతంగా నడుస్తుంది. పెద్ద ఎత్తున ప్రొటెస్టర్స్ ప్రతిరోజు వెళ్ళి సైలెంట్ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆఖరికి ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి, అక్రమ అరెస్టులకు తెరలేపుతోంది. ఇట్లా చూసుకుంటా పోతే ఇక జంజీ యుగంలో మాట్లాడుకుంటే రీసెంట్గా నేను ఎందుకు రాజకీయాల్ని, పొలిటికల్ పార్టీల్ని డిజిటల్ మీడియా లేకుంటే సోషల్ మీడియా శాసిస్తోంది అని అన్నానంటే, ఇక్కడ తమిళనాడులో మన రీసెంట్గా 5 రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికల్లో టీవీకే విజయ్ గెలిచినటువంటి నేపథ్యం. అక్కడ మొత్తం యూత్ అంతా కూడా టీవీకే విజయ్కి మద్దతుగా నిలవటం, అట్లాగే సోషల్ మీడియా ప్రభావం, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా టీవీకే విజయ్ని పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అసలు ఆ యొక్క వ్యవహారాన్ని శాటిలైట్ ఛానల్స్ ఆయన్ని కవర్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ప్రజలు ఇవాళ మాట్లాడుకున్నారు. లోకల్గా శాటిలైట్ ఛానల్స్ పక్కన పెట్టిన డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవాళ టీవీకే విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించినాయి, సక్సెస్ఫుల్గా అవతరించినాయి అవన్నీ కూడా ఇవాళ. అందుకనే అట్లా తీసుకున్నా. లేదు దేశం విషయం తీసుకుంటే, దేశంలో రాఘవ్ చద్దా విషయం, ఆయన ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళిపోయాడో, బీజేపీకి వెళ్ళిపోగానే పెద్ద ఎత్తున ఆయన పేజుకున్నటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా తగ్గిపోవటం, ఇవాళ వాళ్ళు అవుట్రేజ్ అంతా కూడా, నిరసన అంతా కూడా బహిరంగంగా తెలపటం, ఇవన్నీ చూసిన తర్వాత డిజిటల్ మీడియా పవర్ఫుల్గా మారుతోంది, ఎజెండాను ఫిక్స్ చేస్తోంది, పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి గొంతుగా నిలుస్తోంది, ప్రభుత్వాలను దించుతోంది, ప్రజా సమస్యల్ని ఎండగడుతోంది, ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా ఇవాళ స్పష్టంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళగలుగుతోంది. అట్లాగే ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి పవర్తో పాటుగా శాటిలైట్ ఛానల్స్ లేదు ప్రింట్ మీడియాకి కాలం చెల్లిందన్నట్టుగా స్పష్టంగా చెప్పక తప్పదు. మనకు బండి భగీరథ్ విషయమే లైవ్ ఎగ్జాంపుల్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత నిజంగానే పవర్ఫుల్ మీడియంగా ఇవాళ డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా ఎదుగుతోందా, మరి శాటిలైట్ ఛానల్స్ యొక్క కాలం చెల్లిపోయిందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.